ఇండియాలో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ గురించి ఒక కొత్త విషయం బాగా చర్చలో ఉంది. అసలు విషయం ఏమిటంటే డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించిన చట్టాలను మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ రాబోయే రోజుల్లో పెద్ద వ్యాపారుల యూపీఐ పేమెంట్స్ పై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ వేసే అవకాశం ఉంది. అదే జరిగితే కస్టమర్లు పేమెంట్లు చేసే అలవాట్లపై కూడా దీని ప్రభావం పడుతుంది. దీనికోసం ఎలక్ట్రానిక్ పేమెంట్ మీద ఎండిఆర్ ఛార్జీలు వేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టింది. నిజానికి జనవరి 2020లో యూపీఐ రూపే డెబిట్ కార్డుల ట్రాన్సాక్షన్ల మీద ప్రభుత్వం ఎండిఆర్ ని జీరో చేసింది. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ పెద్ద యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జీలు పడొచ్చనే టెన్షన్ మొదలయ్యింది. ఇందుకోసం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10A మార్పులు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటి రూల్స్ ప్రకారం చూస్తే యూపీఐ రూపే డెబిట్ కార్డ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ మీద బ్యాంకులు కానీ పేమెంట్ యాప్స్ కానీ దుకాణదారుల నుండి ఎలాంటి ఎండిఆర్ లేదా ట్రాన్సాక్షన్ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. కానీ ఈ కొత్త చట్టం ద్వారా మార్పులు వస్తే ఇవి ఎప్పటికీ ఫ్రీగా ఉంటాయనే గ్యారెంటీ ఉండదు. ఏ డిజిటల్ పేమెంట్స్ మీద ఎండిఆర్ జీరో ఉండాలి, వేటి మీద ఛార్జీలు వసూలు చేయాలి అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. అంటే భవిష్యత్తులో అవసరాన్ని బట్టి వేరు పేమెంట్స్ కి వేరు రూల్స్ తీసుకురావచ్చు అన్నమాట. అసలు ఈ ఎండిఆర్ అంటే ఏమిటి? డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల తరపున బ్యాంకులు పేమెంట్స్ యాప్స్ కి ఇచ్చే ఫీజు ఇది. మన దగ్గర క్రెడిట్ కార్డు మీద దాదాపు 1.5%, డెబిట్ కార్డుల మీద 0.9 వరకు ఎండిఆర్ పడుతుంది. కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ మీద ప్రస్తుతానికి వ్యాపారులకు ఫ్రీ. యూపీఐ పేమెంట్ల మీద పేమెంట్ కంపెనీలకు ₹1 కూడా రాకపోవడం వల్ల వాళ్ళ పెట్టుబడి సామర్థ్యం తగ్గిపోతుందని, ఎలాగైతే డిజిటల్ పేమెంట్స్ గ్రోత్ ని కంటిన్యూ చేయడం కష్టమని ఇండస్ట్రీకి చెందిన అధికారులు ఎప్పటి నుండో చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు 2 ఆప్షన్ల మీద ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకటి, ఒక లిమిట్ దాటిన ట్రాన్సాక్షన్ మీద ఎండిఆర్ వేయటం, లేదా వ్యాపారి వార్షిక టర్నోవర్ను బట్టి ఛార్జీలు వసూలు చేయడం. ఒక ప్రతిపాదన ప్రకారం కేవలం పెద్ద వ్యాపారుల మీద మాత్రమే ఈ ఫీజు వేయాలట. కస్టమర్ కి చిన్న వ్యాపారులకి యూపీఐ పేమెంట్లు ఎప్పటిలాగానే ఫ్రీగా ఉంటాయి. అంటే ఏడాదికి 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారుల దగ్గర నుండి 2000కు మించి ట్రాన్సాక్షన్ జరిగితే కేంద్రం దాని మీద 0.3 నుండి 0.5 మధ్య ఎండిఆర్ వేసే ఛాన్స్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? యూపీఐ ట్రాన్సాక్షన్ మీద ఫీజు వసూలు చేయడం కరెక్టేనంటారా? కామెంట్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.